नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै श्रीकराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चित्तिताय निंदेश्वर ब्रह्म महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः డాక్టర్ పిఏ రామణ గారి పాలన నమస్కరించుకుంటూ మనం ఈ నెల నవంబర్ 1 నుంచి 30 తేదీ వరకు మాసాలు తెలుసుకుందాం. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి మీరు చేసే వృత్తుల్లో కానీ ఏదైనా పారిశ్రామిక రంగాల్లో కానీ చదివే పరిశ్రమలో కానీ మంచి అభివృద్ధి కానవస్తుంది. ఏ విషయంలో సరే ఇబ్బంది అంటూ ఏమీ లేదు. గ్రహాలు మంచి యోగప్రదంగా ఉన్నాయి. అన్ని యోగంగా ఉన్నప్పుడే మనం ప్రతిదాలు రాణిస్తూ ఉంటాం. అలాగే అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో మాత్రం గుండె సమస్యలు అధికంగా ఉంటాయి. అలాంటివన్నీ జాగ్రత్త గ్రహించుకుంటూ ఉండండి. అంతేగాని ప్రతిదీ మన చేద్దాకా జారిపోతుందని భయపడక్కర్లేదు. ప్రతిదీ కూడా అన్ని చేతులు అన్ని ఇబ్బందులు లేకుండా జరిగిపోతూ ఉంటాయి తులారాశి వాళ్ళకి. కానీ తులారాశి వాళ్ళకి ఏదైనా సరే బ్యాలెన్స్డ్ గా ఉంటుంది లైఫ్. అన్ని కూడా సరి సమానంగా నడుస్తూ ఉంటాయి. అంతేగాని అదేదో అధికము తక్కువ అనేది ఉండదు ఈ రాశి వాళ్ళకి. కానీ అప్పుడప్పుడు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు చేసుకోకూడదు. అన్ని శుభప్రదంగానే ఉంటాయి. పిల్లలకు వివాహాలు చేస్తారు. ఇంట్లో సందడి కానవస్తుంది. అయితే ఊహాగానంలో తేలుతూ ఉంటారు. అచ్చేయాలి ఇచ్చేయాలి ఆలోచన అయితే ఉంటుంది. కానీ ఏమి చేయలేదు. ఎందుకంటే చేద్దామని ఆలోచించినప్పటికీ కొంచెం వీళ్ళకి కొంచెం సోమర్థనంతో అస్మతతో పనులను వెనకాడిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అందరూ మెచ్చుకుంటే అది తట్టుకోలేదు. ఇలాంటి మెచ్చుకోవడం అనేది ప్రతి ఒక్కరు సహజం. అలా మెచ్చుకుని ఎవరైనా ఇంకోళ్ళు మెచ్చుకుని బాధపడుతూనే ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరు కొంచెం గ్రహించుకుంటూ ఉండాలి. అంతేగాని నోరు ఉంది కదా అని 10 మంది 10 రకాలుగా మాట్లాడటం, అనవసరంగా ఎదుటి వాళ్ళు ఈజీగా అంటాం అది సహజంగా చేసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం మంచితనాన్ని రాబట్టుకోవాలి కానీ పోగొట్టుకోకూడదు. అలాగే ఈ తులారాశి వాళ్ళకి శని మంచి యోగప్రదంగా ఉన్నారు. శుక్రుడు కూడా నక్షత్రం ఈ రాశాకు శుక్రుడే కాబట్టి మంచి యోగం. ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా ప్రతి ఉద్యోగంలో మంచి ప్రభుత్వ ఉద్యోగులు కానీ కార్మిక సంస్థలు కానీ వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి. దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రతిదీ కూడా చేస్తూనే ఉన్నారు. కానీ అప్పుడప్పుడు ఇబ్బంది అనేది సహజంగా కనపడుతూ ఉంటుంది. ఈ ఇబ్బంది అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాజంలో ఇబ్బంది అనేది లేనివాడు ఎవరు అందరికీ ఉంటాయి. అలాగే తులారాశి వాళ్ళకి ప్రతి నైపుణ్యానికి తగ్గట్టుగానే ప్రతిదీ కూడా ప్రయత్నం చేస్తారు. సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ వేలూరి పత్రికలు రాయటంలో కానీ కొంచెం ప్రతిదీ కూడా కళాత్మక హృదయం ఉంటుంది. ఈ కళ ఆసక్తి కూడా అధికంగా చూపిస్తూ ఉంటారు. క్రీడాకారులకు కానీ కళాకారులకు కానీ మంచి యోగప్రదంగా ఉంటుంది. కొంత పత్రికా విలేకరుల్లో కూడా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. మంచి మంచి పోయిట్స్ రాయాలు కూడా ఆలోచన వస్తుంది. మంచి జ్ఞానం సంపాదించుకుంటారు. ఎలాంటి సమస్య అంటూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు ఏవైనా కలిసి వస్తాయి. ఇబ్బంది అంటూ ఉండదు. చేసే అది కూడా కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేస్తాము అని ఉంటారు, చేయగలరు. కానీ వీళ్ళకి పురుషుడు ఉండాలి. పురుషుంటే మాత్రం మంచి యోగప్రదంగా ఉంటారు. ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీడియా రంగంలో వాళ్ళకి విశ్రమఫలితంగా ఉంటుంది. అనుకున్న రాబడి రాకపోయేటప్పటికీ సమస్య కూడా అయిపోతూ ఉంటుంది. ప్రతిదీ కూడా ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తారు. కానీ ఎందుకు అవుతుంది? ఏదైనా సరే మన చేతిలోనే ఉంది. గ్రహాలు అనేది మన చేతిలో ఉన్నాయంటే అవి ఉన్నా లేకపోయినా అయిపోయినా చేసుకుంటాయి. కానీ వాటిని బట్టి మనం పోం కదా. కానీ మన కష్టే ఫలి అన్నట్టుగా ప్రతి మనిషి కష్టపడాలి. దాని ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నం చేస్తే ప్రతి అనుకోకుండా అయిపోతుంది. చేస్తే మాత్రం ఈ తులారాశి వాళ్ళకి ఏ సమస్య అంటూ ఉండదు. ఏదైనా సరే కొనుగోలు చేయాలన్నా చేస్తారు. కోర్టు వ్యవహారాలు ఏమన్నా కూడా అన్ని కూడా కొలిక్కి వస్తాయి. రుణ విముక్తులు అవుతారు. రుణాలు తీరుస్తారు. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ అప్పుడప్పుడు చికాకు అనేది సహజంగా కనపడ్డప్పటికీ కూడా చికాకులు పక్కన పెట్టి దైవానుగ్రహంతో కొంచెం ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. ఆధ్యాత్మిక సేవ చేస్తూ దానధర్మాలు చేయండి. ప్రతి మనిషిని గౌరవ మర్యాదతో గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. అలాంటప్పుడే ఏ సమస్య వచ్చినా మీకు 10 మంది మెచ్చుకుంటారు ఈ రాశి వాళ్ళని. అంతేగాని తొందరపడి మాట పాడడానికి చాలా తప్పుగా ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా పదవి విరమణ సమస్యలు అంటే ఏదైనా సరే ఉద్యోగాల్లో పదవి విరమణ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? మంచి పేరుతో బయటికి రావాలనుకుంటారు. రావాలని ఆశ ఉంటుంది, సహజం అది. కానీ కొంతమంది ఇబ్బంది పడి వస్తారు. ఎందుకు వస్తున్నారంటే
మాటే ప్రతి మనిషికి. సమాజంలో మాట బాగుంటే అన్ని బాగున్నట్టే. ఇది మనం నేర్చుకోవాలి. సమాజంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది ఈ తులారాశి నేర్చుకోవాలి. అన్ని విధాలు బాగుంటుంది. కానీ ఆరోగ్యంలో మాత్రం అప్పుడప్పుడు ఆటలు చికాకులు వస్తుంటాయి. తుమ్ములు, దగ్గులు, చికాకులు ఎదురు తీసుకునే విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చినా కూడా భయపడకండి, జాగ్రత్తగా మంచుకోండి. బంధువుల్లో కూడా కొంతమంది మంచిగా ప్రేమిస్తారు, కొంతమంది మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు అధికంగా ఉంటారు. ఈర్ష్యపడ్డారు అని దాన్ని మన రెట్టింపుగా మాట్లాడి ఎదురు వాళ్ళు దూషించడం చాలా తప్పు. పరదూషణ మహాపాపం అన్నట్టుగా ఇవన్నీ కూడా చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే తులారాశి ఏ ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి చక్కగా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం నాడు స్వామివారికి నిమ్మకాయలు 100 నిమ్మకాయలు మాల వేయండి. లేదంటే తమలపాకుతో స్వామివారికి అష్టోత్తరం పూజ చేయించండి. చేయించినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా, గ్రహ పీడలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ అన్నీ తేలిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది. గ్రహాలు కూడా మంచి యోగప్రదంగా ఉన్నాయి. గురువు మంచి యోగప్రదంగా ఉన్నారు. గురువు కానీ రాహుకేతు సంబంధించిన అర్థంగా ఉన్నాయి. రాహుకేతు ఛాయాగ్రహాలు. ఈ ఛాయాగ్రహాల గురించి అవి వేరు ఛాయాగ్రహాలే, కానీ విపరీతమైన ఇబ్బంది కూడా పెడతాయి. ఇబ్బంది పెట్టిన భయపడకండి, దాని తగ్గ రెమెడీ చేసుకోండి. అప్పుడప్పుడు రాహుకేతు పూజ చేయించుకుంటూ ఉండండి, గురువుకు పూజ చేయించండి. అన్ని విధాలా బాగుంటుంది. చేసే ప్రతి పని మీద కూడా ఉద్యోగాల్లో కానీ వీళ్ళు సరే టైం బాగుంది కాబట్టి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా పని అవ్వలేదని మాత్రం అనుకోవద్దు. వివాహాలు కూడా చాలా మంది వివాహాలు కావటం లేదండి అనుకుంటూ ఉంటారు. వివాహాలు కావటం లేదు అనుకుంటే ఎలా అవుతుంది? దానికి ప్రయత్నం చేయాలి కదా. ఏదో రెమెడీ చేసుకోవాలి. ఏదైనా దోషం ఉంటే రెమెడీ చేసుకుంటే అనుకోకుండా అయిపోతాయి. ఇది కూడా మంచిలో పనే. అందుకని ఇవన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండండి. ధనుసు రాశి వాళ్ళు అన్ని విధాలు బాగుంటుంది. కానీ ఈ ధనుసు రాశి వాళ్ళకి గురువు అధిపతి. గురువు మంచి యోగప్రదంగా ఉంటారు. గురువు యొక్క ప్రభావం వీళ్ళకి అన్ని విధాలు కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. గురువు విషయంలో సరే సపోర్ట్ చేసినట్లే వీళ్ళకి. అందుకని భయపడకండి. గృహాలు కూడా కొత్త కొత్త గృహాలు కొంటారు. కొనుగోలు చేసే వాటిలో కూడా వెనకాడరు. గృహోపకరణాలు కూడా మంచి కొంటుంటారు. చిత్రగ్రహ పరిశ్రమలు కానీ వాటిలో కూడా బాగా కలిసి వస్తుంది. రవాణా ట్రాన్స్పోర్ట్ రంగాలకు కూడా విశ్రమఫలితంగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు, ఆహార సంబంధించిన వస్తువులు ఏవైనా సరే వ్యాపారస్తులకి మంచి తరుణం. ఎందుకంటే టైం చాలా బాగుంది. వాళ్ళకి అనుకున్నవి అనుకున్నట్టు అయిపోతూ ఉంటాయి. అయితే ఈ రాశి వాళ్ళకి అన్నీ బాగుంటాయి. అల్లునట్లు శనినట్టుగానే బాగా ఏదైనా సరే బాగానే ఉంటాయి. కానీ ఎందుకు వస్తే సమస్య తెలియకుండా వస్తుంది. ఆ సమస్య వెంటాడుతూ ఉంటుంది. దాంతో టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అది గ్రహించుకుని తెలిసినట్లయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ప్రతి నెల మహాశివరాత్రి నాడు స్వామివారికి తైలాభిషేకం చేయించండి. స్వామివారి తైలాభిషేకం మారేడుతో కానీ, పంచామృతాలతో కానీ, లేకపోతే ఆవుపాలతో కానీ, అది కూడా అక్కడ కార్తీక మాసం ఏది చేసినా సరే సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అందుకని అభిషేకం చేయించండి. అన్ని విధాలు బాగుంటుంది. అభిషేకం చేయించి ఒక బ్రాహ్మడికి స్వయంపాకం ఇవ్వండి. మీ సమస్యలు కూడా ప్రతిదీ కూడా ఏ దోషాలను కూడా తగ్గిపోతాయి. ఇబ్బంది అంటూ మనం ఇప్పటి వరకు మాస ఫలితాలు మేష నుంచి మీనరాశులకు తెలుసుకున్నాం కదా. వచ్చే నెల కలుద్దాం తప్పకుండా. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళ భవంతు.